లీలావతి తన కూతురు కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. లీలావతిని ఓదార్చడానికి ఆనందం వచ్చి, నా వల్లే కదక్క ఇదంతా జరిగింది అని ఈ విధంగా అంటుండగా, పొరపాటు పడుతున్నావు ఆనంద, నీ వల్ల ఎందుకు అవుతుంది? తన కూతురు కోసం అని చెప్పేసి ఇలా నిర్ణయించుకున్నావా, కానీ చెయ్యాలని చేయలేదు కదా ఆనంద. వాడు నమ్మించి మోసం చేశాడు, గొంతు కోశాడు అని లీలావతి బాధపడుతుంది. ఇలా చూస్తూ ఊరుకోవద్దు ఆనంద. ఇక వాని గురించి తెలుసుకొని అసలు మన వెనకాలండి ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలి ఆనంద అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. అవునమ్మా, ఇక నిజమే, ఖచ్చితంగా వాడు ఎవడో తెలుసుకొని అసలు వాడి చేత ఇదంతా చేయించిందో కూడా ఎవరో తెలుసుకోవాలమ్మా అని దర్శన్ కూడా అంటాడు. ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా అందులో సీసీ కెమెరాలో వీడి వెనకాలుంది, ఇదంతా నాటకం ఎవరు ఆదిచ్చారో నిజం కూడా తెలిసిపోతుంది అని ఆనంద అనుకుంటుంది. ఇక మరోవైపు ప్లాన్ వేసింది బెడిసి కొడుతుంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? చేతికి వచ్చిన ఆయుధాన్ని విసిరి పడేసినట్టుగా ఉంది. ఈ సుందరాన్ని నమ్ముకుంటే ఇప్పుడు చేతికి చిప్పలు తప్ప వచ్చింది ఏమీ లేదు. అయినా ఈ సుందరాన్ని నమ్ముకొని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను. దర్శన్ని నా వైపు తిప్పుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు ఈ సుందరం పేరుతో ఇంట్లో అడుగుపెట్టి ఏకంగా అందరినీ గజగజ వణికించి అందరినీ బయటికి పంపించాలా అనుకున్నావు. కానీ ఇక్కడ ఏం జరిగిందో కనబడుతుంది కదా అనన్య. ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు చేయడానికి ఏముంది? అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు చేద్దామన్నా కూడా ఏది కూడా దొరకట్లేదు. ఏదైనా చేయాలంటే అది నువ్వే త్వరగా చేయాలి. ఏమంటున్నావు అనన్య? అవును, ఇప్పుడు ఈ దారి మూసుకెళ్ళింది కాబట్టి వాళ్ళ కుటుంబం పరువు తీయాలంటే దానికి నువ్వు కాస్త ముందడుగు వేయాల్సిందే. నేనా? ఇప్పుడు నేనేం చేయగలను? అసలే అనుమానంతో ఆ శరణ్య ఎప్పటికప్పుడు నా మీద కన్నేసి ఉంటుంది. ఎప్పుడు అదనంగా దొరికితే దెబ్బ కొట్టాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇప్పుడు నేనేం చేయగలను అని సౌమ్యతో అంటూ ఉంటుంది అనన్య. అయినా నువ్వు ఇలా చేతులు ముడుచుకుంటూ ఆ ఇంట్లో ఉన్నది ఎందుకు? ఆ కుటుంబానికి కోడలు కావడానికే కదా. అంటే నువ్వు తెగాయిస్తేనే కదా నిజాలు కొన్ని బయటపడేది. మీడియా ముంగట బయటపడితే కుటుంబం పరువు పోయేది. అందుకే చెప్పిన ప్లాన్ చెప్పినట్టుగా సరిగా ఇక ఒకే యాంగిల్లో నీ మెదడు పెట్టి ఆలోచించి స్టెప్పు వెయ్యి సరే అని చెప్పేసి అనన్య ప్లాన్ చెప్తుంది. దీనివల్ల ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అప్పుడు దర్శన్ నా వాడవుతాడు అని ఇంటికెళ్తుంది. అదే సమయానికి అందరూ హాల్లో ఉంటారు. ఇక వెంటనే శరణ్య సౌమ్యం చూసి, అదేంటి పెళ్లి దగ్గర నుంచి అందరం కలిసి ఇంటికి వచ్చాం, కానీ నువ్వు మాత్రం రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది సౌమ్యను. అది కాదు మేడం, నాకు ఫోన్ కాల్ వచ్చింది, అలా అని బయటికి వెళ్ళి మాట్లాడేసరికి మీరు ఎవరూ కనిపించలేదు. మళ్ళీ నేను ఆటో పట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది మేడం. నిజమేనా అన్నట్టుగా శరణ్య చూస్తుంది అని లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక ఆనంద భైరవి గుడి టెంపుల్కి పంతులు గారికి ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం అనే విధంగా పంతులు గారు అంటారు. ఏం లేదు పంతులు గారు, ఇక కొంచెం మీ తరపున నాకు సహాయం కావాలి. ఏ సహాయమైనా సరే అమ్మా, నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పంతులు గారు అంటారు. కాస్త మీ సీసీ ఫోటో కావాలి. ఓ బేసిక్గా వచ్చి ఒక్కసారి మీరు చూసుకోండి అమ్మా, మీకు ఏ ఆధారం కావాలో అప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది అని పంతులు గారి పర్మిషన్ తీసుకుంటుంది ఆనంద. సరే అని చెప్పేసి వెంటనే గుడి దగ్గరికి ఆనంద దర్శన్ ఇద్దరు కలిసి గుడి దగ్గరికి వెళ్తారు. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సీసీ ఫోటేజ్లలో ఒక పెళ్లి కొడుకు పక్కన తల్లిగా కాంచన మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్లో పెళ్లి మండపం అంటే అక్కడ గుడి దగ్గరికి రావడం, లోపలికి వెళ్ళే సమయానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పక్కన చోటున నిలబడి అక్కడ అనన్య కనిపిస్తుంది. అనన్యకి ఇక్కడేం పని అని చెప్పేసి మళ్ళీ రిపీట్గా వెనక్కి తిరిగి మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తుంది. అక్కడ అనన్య కనబడుతూ ఉంటుంది. అంటే అనన్య వీళ్ళ వెనకాలండి ఇది నాటకం అంతా ఆడిస్తుందా అని చెప్పేసి వినగా ఆనంద అనుకుంటుంది. వెంటనే ఆ మండపం దగ్గర నుంచి పారిపోవడం అదంతా వగేరా కనబడుతుండగా కానీ ఇక్కడకు ఆనందకు మాత్రం అనన్య మీద అనుమానం బలంగా నాటుకపోతుంది. ఇది నా చేతికి చిక్కకపోదా
ఇది ఇప్పుడు ఈ సమస్యకు ఇదే కారణం అని తెలిసిన తర్వాత దాని చావు నా చేతిలో ఉంటుంది అనే విధంగా ఆనంద అనుకుంటుంది. అమ్మా, ఇక్కడ అనన్య ఉందంటే ఖచ్చితంగా వీళ్ళ వెనకాలుండి ఇదంతా కావాలని చేసింది అనన్య అనిపిస్తుందమ్మా. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా నాన్న. ఒకవేళ ఆ సాక్ష్యం నిజం కనుక అనన్య ఉండి ఇదంతా చేయించిందంటే దాని ప్రాణాలు నా చేతిలో ఖచ్చితంగా పోతాయి అనే విధంగా ఆ వీడియో క్లిప్పు తీసుకుంటుంది ఆనంద భైరవి. ఈలోపు ఇంటికి వచ్చిన తర్వాత దర్శన్ ఫ్రెష్ అప్ అయి ఇక వాష్రూమ్కో వెళ్తుండగా ఆ సమయానికి సౌమ్య తన గదిలోకి వెళ్తుండగా వెంటనే ఈరోజు దర్శన్ని నా వైపు తిప్పుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మేమిద్దరం ఒకరి మీద ఒకరు పడే సమయంలో ఈ వీడియో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత రచ్చ చేసి దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకుంటాను అనే విధంగా ఇక దర్శన్ గదిలోకి వెళ్తుండగా కింద శరణ్య వంటగదిలో నుంచి హాల్లోకి వస్తూ వెంటనే అబ్జర్వ్ చేస్తుంది. ఇదేంటి, ఈ సౌమ్య మా గదిలోకి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి గబగబా వెళ్తుంది. వెళ్తున్న సమయంలో సౌమ్య వెంటనే శరణ్య చూస్తుంది. ఇదేంటి, శరణ్య ఇటువైపే వస్తుంది అని చెప్పేసి ఇక అక్కడ బెడ్ వెనకాల దాచుకుంటుంది. ఆ సమయంలో దర్శన్ వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తాడు. ఏంటి, ఎందుకు వచ్చావు, నా కోసం వచ్చావా అని చెప్పేసి శరణ్యను అడుగుతూ ఉంటాడు. అవునండి, నీకోసమే వచ్చాను, ఒక్క నిమిషం అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏమైంది శరణ్య అని దర్శన్ అడుగుతాడు. అబ్బే ఏం లేదండి, ఒక్క నిమిషం అని బెడ్ వెనకాల ఇక సౌమ్యను కనిపెడుతుంది. అక్కడ వెంటనే దుప్పట ప్లస్ చైర్స్ అన్నీ విసిరి కొడుతుండగా అక్కడ అనుకోకుండా సౌమ్యకు తలకు తగిలిపోతూ ఉంటాయి. వెంటనే అన్ని చైర్స్ అన్నీ అలా స్టోరేజ్లో వేసినట్టుగా ఆ బెడ్ వెనకాల సౌమ్యను గమనించి అన్నీ విసిరి కొడుతుండగా సౌమ్యకు తలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏంటి, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు విసిరి కొడుతున్నావు అనే విధంగా దర్శన్ అడుగుతూ ఉంటాడు. అబ్బే, పాడైన వస్తువులు ఇలా పక్కనేస్తేనే కదండి దానికి విలువ లేకుండా పోతుంది. ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే విలువ వచ్చినట్టుగా పొగరు చూపిస్తూ ఉంటాయి. అలాంటి విలువలేని వస్తువులు స్టోరేజ్ వెనకాల వేస్తేనే దాని విలువ ఏందో దానికి గుర్తొస్తుంది. తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకుంటేనే కదా అది నాదని విర్రవీగుతూ ఉంటుంది అని శరణ్య అంటూ ఉంటుంది. అంటే కావాలని నువ్వు టార్గెట్ చేసి ఇలా చేసావు కదా అనే విధంగా అనుకుంటుంది. సరే అండి, మీరు ఫ్రెష్ అయ్యారు కదా, ఇక డ్రెస్ వేసుకొని రండి, కింద టిఫిన్ పెడతాను అని సరే అని చెప్పేసి డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఆ రూమ్ను లాక్ చేసి పెడుతుంది. అదేంటి రూమ్ లాక్ చేసి పెడుతున్నావు? ఏం లేదండి, ఈ మధ్య అనుకోకుండా పిల్లులు తెలియకుండానే లోపలికి చొరబడుతున్నాయి. వాటిని ఒక్కొక్కసారి కొడితే మరోసారి ఈ ఇంట్లో అదే మన రూమ్లోకి అడుగు పెట్టడానికి భయపడాలి. సరే మీరు పదండి అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇక మెల్లిగా నిలబడుతుంది. ఆ సమయంలో మళ్ళీ శరణ్య అక్కడే డోర్ దగ్గర ఉంటుంది. డోర్ వచ్చేసి లోపలికి వచ్చేసరికి జుట్టు పట్టి కొడుతూ ఉంటుంది సౌమ్యను. మరి ఏం జరుగుతుందో అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.